దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి విద్యార్హతలు ఏమిటి అని ఇంటర్నెట్లో ప్రశ్నిస్తే ఈ విధంగా జవాబు వచ్చింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధికారిక విశ్వవిద్యాలయ డిగ్రీ లేకుండా స్వీయ విద్యను అభ్యసించిన పండితుడు. 1888లో జన్మించిన ఆయన ఇంట్లోనే ఇస్లామిక్ వేదాంత శాస్త్రము, అరబిక్, పర్షియన్, ఉర్దూ భాషలలో విద్యను అభ్యసించారు. తరువాత ఇంగ్లీషు, పాశ్చాత్య తత్వశాస్త్రంలో స్వీయ బోధన చేశారు. ఆయన మేధో పరాక్రమం ఆయనకు మౌలానా అనే బిరుదును సంపాదించి పెట్టింది. ఇది ఇంగ్లీష్కి తెలుగు అనువాదం అనుకోండి. ఈ విధంగా గూగుల్లో ఇచ్చింది. అంటే ఏ విషయంలో ఆయన స్కాలర్ అంటే ఇస్లామిక్ మత సిద్ధాంతం ప్రకారం ఆయన స్కాలరు. ఏ భాషలు ముందుగా నేర్చుకున్నారంట? అరబిక్, పర్షియను, ఉర్దూ. మరి తరువాత ఇంగ్లీషు, పాశ్చాత్య తత్వశాస్త్రం. ఇవి ఎలా నేర్చుకున్నారు అంటే స్వీయ బోధన ద్వారా. మౌలానా అని ఎవరిని పిలుస్తారు? ఇస్లాం గురించి బాగా తెలిసి